ఎందుకు పనికిరానోడు అనుకున్న ఇల్లరికపు మొగుడు ఇండియాలోనే టాప్ రిచెస్ట్ బిజినెస్ మెన్ ఎలా అయ్యాడు? ఆగు, చిన్న పనికి కూడా గంటలు గంటలు చేస్తావు. మార్కెట్ చాలా రష్గా ఉంది అత్తయ్య, అందుకే లేట్ అయింది. నిన్ను చూడ్డానికి జనాలొచ్చుంటారు. తమరు సెలబ్రిటీ కదా, తమరి ఘనకార్యం ఇక్కడికొచ్చి చూపించండి. ఆఖరికి ఇంటి పనికి కూడా పనికిరాని వాడివి ఈ ఇంటి కల్లుడెలా అయ్యావో నాకర్థం కావట్లేదు. కూరగాయలు బాలేవా అత్తయ్య? బాలేనిది నా కూతురు తలరాత. తన తండ్రికి ఇచ్చిన మాట కోసం అఖిల సాగర్ను పెళ్లి చేసుకుంటుంది. అయితే ఈ పెళ్లి శైలజకు ఏమాత్రం ఇష్టముండదు. వీలు చిక్కినప్పుడల్లా అల్లుణ్ణి ఏదో ఒక మాట అంటూ చులకన చేస్తుంది. మరోపక్క అఖిలకు కూడా సాగర్పై ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. పేరుకు మాత్రం భార్యాభర్తలుగా ఉంటారు. దీంతో కూతురుతో అల్లుడికి విడాకులిప్పించాలని శైలజ ప్లాన్ వేస్తుంటుంది. బేబీ, మీ ఆయన్నేమన్నంటే నీ కోపొస్తుంది కాని ఎందుకు పనికిరాని దద్దమ్మేవాడు నా మాట విని విడాకులిచ్చేయమ్మా. పెళ్ళే 2 సంవత్సరాలవుతున్నా ఏ ఉద్యోగం సద్యోగం లేకుండా ఇంట్లో నాతో పాటు అంటతవుతున్నాడు. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఆయన్నేమి అనొద్దని? ఆయన ఏ పని చేయకపోయినా నాతో బానే ఉంటున్నాడు, అది చాలు నాకు. ఇంతటితో ఆ విషయం వదిలే. సరిపోయింది. నీ వల్లే వడలా ఏ పని పాట లేకుండా తయారవుతున్నాడు. ఏదో నువ్వు పెట్టిన కంపెనీ బాగా రన్ అవుతుంది కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండేదానివి. అప్పుడు ఈ ఇంటి మొత్తాన్ని సాకలేక నానా కష్టాలు పడేదానివి. ఇప్పుడేం కాలేదు కదా, ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు అని లేచి బెడ్రూంలోకి చిరాకుగా వెళ్ళిపోయింది. ఇల్లు తుడిచాక కాఫీ పెట్టు. దానికి సరే అని చెప్తాడు సాగర్. ఏ జాబ్ లేకపోవడం వల్ల అఖిల కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయింది. సాగర్, అమ్మకి కాఫీ ఇచ్చి ఒకసారి ఇట్రా. అత్తయ్య, కాఫీ. ఏంటా కంగారు? కాఫీ మీద పోస్తావా? అఖిల పిలిస్తేను. కాఫీకే ఇంత కంగారు పడిపోతున్నావు? నీలాంటోడికి జాబ్ వస్తుందని అక్కడ నా కూతురు కలలు కంటుంది. సాగర్, వస్తున్నావా? ఇంకేం చూస్తున్నావు? పిలుస్తోందిగా, వెళ్ళు. డోర్ వేసే. అది కూడా చెప్పాలా? ఏంటి ఇంట్లో అంట్లు తోముకుంటూ అమ్మకి కాఫీలు అందిస్తూ బ్రతికేద్దాం అనుకుంటున్నావా? లేదు, ట్రయల్స్ చేస్తున్నా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఈ మంత్ లో జాబ్ రాకపోతే నువ్వు నాకు కనిపించుకో. నీకు నా కంపెనీలో జాబ్ ఇవ్వచ్చు, బట్ అది ఆబ్లిగేషన్ లా ఉంటుంది. నాకది ఇష్టం లేదు. నువ్వు నీ టాలెంట్ జాబ్ కొట్టాలి, అప్పుడే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఏంటి, అర్థమైందా? నిన్నే. అర్థమైంది అఖిల. ఇప్పుడు నాతో రా. కంపెనీలో మీటింగ్ అవుతుంటే అఖిలని ఆఫీస్లో డ్రాప్ చేయడానికి తన డొక్కు స్కూటర్ మీద తీసుకునొస్తాడు సాగర్. అది చూసిన రాణా, హలో అఖిల, ఏంటి చింతలేటా? కంపెనీ లాస్లో ఉండడంతో ఫండింగ్ కోసం ట్రై చేస్తోంది అఖిల. అదే టైంకి అఖిల మీద కోరిక ఉన్న రాణా ఫండింగ్ చేయడానికి ఒప్పుకుంటాడు. సో సారీ రానా, ఇట్స్ మై బ్యాడ్ అని చెప్తుంటే పక్కన ఉన్న సాగర్ని చూసి, ఇతనెవరు? మీ డ్రైవరా? లేదు, హీస్ మై హస్బెండ్ సాగర్ అని సాగర్ని రాణాకి పరిచయం చేస్తుంది. రాణా సాగర్కి షేక్ హ్యాండ్ ఇస్తూ, హలో. ఓ సారీ సాగర్, మీరేం చేస్తుంటారు? మీ బిజినెస్ ఏంటి? లేదు రానా, తనకే జాబ్ లేదు, ట్రై చేస్తున్నాడు. అది విన్న రాణా షాక్ అవుతాడు. సాగర్కి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాదు. వెంటనే రాణా, ఇది ఇంకా బెటర్, పాపని బుట్టలో వేసుకోవడం ఇంకా ఈజీ అని తనలో తాను అనుకుని వెంటనే నవ్వుతూ, నా కంపెనీలో పోస్ట్ ఉంది, చేస్తావా అని అడుగుతాడు. సడన్ గా అలా అడిగేసరికి సాగర్కి ఏం చెప్పాలో అర్థం కాక అలానే చూస్తుంటే, ఆఫ్ కోర్స్ చేస్తాడు, కంగారు పడకు, మంచి జాబేలే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాణా. అఖిల కూడా రాణా వెనకాల కంపెనీలోకి వెళ్ళిపోతుంది. అదే విషయం ఆలోచిస్తూ ఇంటికొస్తాడు సాగర్. సాగర్ ఆలోచనగా గిన్నెలు క్లీన్ చేస్తుంటే స్టవ్ మీద పాలు కింద పడిపోవడం, శైలజ అప్పుడే అక్కడికొచ్చి అది చూసి,
రూపాయి ఆదాయం లేదు కానీ ఇలా అన్ని వేస్ట్ చేస్తూ ఉంటావు. ఆ అమ్మాయి వచ్చే టైం అయింది, కాఫీ రెడీగా పెట్టుకో. సాయంత్రం ఇంటికొచ్చిన అఖిల ఏమా కాఫీ తాగుతావా? ఏమొద్దు, సాగర్ని పట్టుకుని ఒకసారి మాట్లాడాలి రా. ఏమ్మా ఏమైంది? ఎందుకంత కోపంగా ఉన్నావు? మళ్ళీ ఏం పిచ్చి పని చేశావు? అదేం లేదులేమా, ఆఫీస్ విషయంలే. సర్లే, ఆ కాఫీ ఇటిచ్చిపో. మ్. హ్మ్. పిలిచి జాబ్ ఇస్తాను అంటే చేయడానికి నొప్పేంటి? అది కాదు అఖిల. ఇలానే తేరగా తింటూ జీవితం గడిపేద్దాం అనుకుంటున్నావా? అసలు వాడిని కంపెనీలో ఇన్వెస్ట్ చేయడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది వాడి దగ్గర నేను జాబ్ చేయాలా? వాడెంత కన్నింగో నీకు తెలియదు అఖిల. చేతకాను వాళ్ళు చెప్పే మాటలు ఇవన్నీ. అసలు ఒక కంపెనీని నడపడం ఎంత కష్టమో తెలుసా? అయినా నీకెలా తెలుస్తుందిలే. అది కాదు అఖిల. చెప్తుంటే మధ్యలో ఆపేసి నా కంపెనీ మీద ఆధారపడిన అందరినీ రోడ్డు మీద పడేలేను కదా. నువ్వు మోసం చేసినట్టు నేను నమ్ముకున్న వాళ్ళని మోసం చేయలేను అని చెప్పి వెళ్ళిపోతుంటే నేను వెళ్తాను అఖిల. నేను ఆ జాబ్ చేస్తాను. అలా చెప్పడంతోనే అఖిల వెళ్లి సాగర్ని హక్ చేసుకుంటుంది. చాలా సంవత్సరాల తర్వాత అఖిల సాగర్ని హక్ చేసుకోవడంతో సాగర్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను ఇప్పుడే రానికి కాల్ చేస్తా. వెంటనే అఖిల ఫోన్ తీసి రాణాకి కాల్ చేసి చెప్పడంతో హాయ్. హలో రానా, సారీ టు ట్రబుల్ యూ. నా హస్బెండ్ సాగర్ జాబ్ గురించి మాట్లాడాలి. సరే, రేపు ఆఫీస్కి రమ్మను. థ్యాంక్ యూ సో మచ్. సాగర్, రానా నీకు జాబ్ ఆఫర్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అని చెప్పడంతో చాలా ఆనందపడుతుంది అఖిల. రాణా మీద ఇంకా రెస్పెక్ట్ పెరిగిపోతుంది. ఫోన్ పెట్టేసిన రాణాని చూసి మేనేజర్ ఏంటి వాడికి ఇప్పుడు జాబ్ ఇస్తావా? నేనేమన్నా పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీకు? ఎవడికి పడితే వాడికి జాబ్ ఇవ్వడానికి? లేదా ఇక్కడేమన్నా సత్రం నడుపుతున్నానా? అది వింటున్న మేనేజర్కి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ గా చూస్తున్నాడు. అతను మనకు బాగా కావలసిన వాడు, నమ్మకస్తుడు. మనకెలాగూ సెక్యూరిటీ కావాలి కదా, వాడికిద్దాం అని చెప్తాడు రాణా. అది విని మేనేజర్ నవ్వుతాడు. నెక్స్ట్ డే సాగర్ని తీసుకుని రాణా కంపెనీకి వెళుతుంది అఖిల. ఇంటర్వ్యూ కోసం టెన్షన్ పడకుండా ధైర్యం చెప్తుంది. ఆల్ ది బెస్ట్. నేను రానాని కలిసి వస్తాను. ఏంటి మన కంపెనీ షేర్స్ అలా తగ్గిపోతున్నాయి? నాకు అది అర్థం కావట్లేదు. మన మార్కెటింగ్ స్ట్రాటజీ ఎక్కడ ఫెయిల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు. డూ సంథింగ్. ఇలానే కంటిన్యూ అయితే ఇన్వెస్టర్స్ కి మనం ఆన్సర్ చేయాల్సి వస్తుంది. ఈ షేర్స్ ని బాగా ఎనలైజ్ చేసే ఒక బిజినెస్ మ్యాన్ నాకు తెలుసు. ఆయన కలిసి మాట్లాడతా. ఐ థింక్ ఈ కెన్ హెల్ప్ అస్. దెన్ డూ ఇట్ నౌ. ఓకే. హాయ్. ఏంటకిలా చాలా టెన్షన్గా ఉన్నట్టున్నావు? టెన్షనే. నా హస్బెండ్ కి నీ కంపెనీలో జాబ్ వస్తుందా రాదా అనే టెన్షన్. ఓ, తను ఇంట్రెస్టెడా? తనకి ఆప్షన్ కూడానా? సో నీ హస్బెండ్కి కంపెనీలో జాబ్ వస్తే నువ్వు హ్యాపీనా? యా, హ్యాపీ. దెన్ కన్సిడర్ ఇట్ యాజ్ డన్. నా హస్బెండ్ బయట వెయిట్ చేస్తున్నాడు. ష్యూర్, లెట్స్ గో. లాబీలో ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్న సాగర్ని అక్కడ చూసిన రాణా కంపెనీ సీఈఓ సాగర్ దగ్గరికొచ్చి, సార్ మీరేంటి సార్ ఇక్కడ? అనడంతో అందరూ షాక్ అవుతారు. ఈ కంపెనీ ఏమైనా కొంటున్నారా? అప్పుడే అక్కడికొచ్చిన రాణా అది చూసి, ఎక్స్క్యూజ్ మీ, వాడు కంపెనీ కొనడం ఏంటి? నీకేమన్నా మతిపోయిందా? వాడు జాబ్ కోసమే వచ్చాడు. మతిపోయింది నాకు కాదు, మీకు. అనడంతోనే అందరూ షాక్తో చూస్తుంటారు. అసలైన ఎవరో తెలుసా మీకు? ఎప్పుడు సీరియస్ అవని సీఈఓ సీరియస్ అయ్యి గట్టిగా మాట్లాడేసరికి షాక్తో చూస్తుంటాడు రాణా. ఆయన దగ్గర ఒక్కరిద్దరు జాబ్ చేయడం కాదు, అసలు అగ్నిహోత్రి గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఆయనకి జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఆయన తలుచుకుంటే కొనలేని కంపెనీయే లేదు. హే, ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావు?
ఎక్కడికెళ్ళిపోయారైనా? సాగర్ 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 ఎక్కడున్నావ్? ఏమైంది? మళ్ళీ ఏం పెట్టాడు? సాగర్ ఇంటికొచ్చాడా? వచ్చినట్టున్నాడు. అఖిల, నీకిష్టమైన ఫ్రూట్ సలాడ్. ఇంటర్వ్యూ అటెండ్ అవ్వకుండా ఎందుకు వచ్చేసా? అఖిల, అది అసలు నీకు జాబ్ చేసే ఉద్దేశం ఉందా లేదా? అఖిల, మనం లోపలికెళ్ళి మాట్లాడుకుందామా? నీలాంటి వాడి కోసం నాకిష్టం లేకపోయినా ఆ రానని వ్రతిలాడి జాబ్ సెట్ చేసినందుకు నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. కాదు, ఇప్పుడే కరెక్ట్ గా అర్థం చేసుకున్నా. నువ్వెందుకు పనికి రాని వాడివని ఇప్పుడే తెలుసుకుంటున్నా. మా అమ్మ ఇన్ని రోజులు ఎంత చెప్తున్నా ఎందుకో నీ మీద నాకు నమ్మకం ఉండేది. కానీ ఈ రోజుతో అది పూర్తిగా పోయింది. యూర్ ఫిట్ ఫర్ నథింగ్, సచ్ ఎ వేస్ట్. అఖిల, I still can't believe this. ఇట్స్ ఓకే. సమ్ టైమ్స్ మనం స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అవుతాయి. But I don't agree with you. ఖచ్చితంగా అతను అగ్నిహోత్రే. అతని కళ్ళు చూస్తేనే నాకు అర్థమైంది. లెట్స్ డిస్కస్ సంథింగ్ ఎల్స్. Cheers. ఏంటి ఎప్పుడు లేనిది రోజు కొత్తగా? ఊరికే రిలాక్స్డ్ గా ఉంటుందని చేస్తున్నాను మామ్. నా మాట విని డైవర్స్ తీసుకో. నీ టెన్షన్స్ పోవాలంటే అదొక్కటే లాస్ట్ ఛాన్స్. అమ్మా ప్లీజ్, కాసేపు నన్ను ప్రశాంతంగా కుకింగ్ చేసుకొనిస్తావా లేదా? అని విసుక్కుంటుంది అఖిల. సరిగ్గా అదే సమయంలో కిచెన్లోకి సాగర్ వస్తాడు. వాళ్ళు తన గురించి మాట్లాడుకోవడం అంతా వింటాడు. నిదానంగా నడుచుకుంటూ వారి దగ్గరకు వెళ్లిన సాగర్, అఖిల, నీకో విషయం చెప్పాలి. ఏంటో చెప్పండి. ఎందుకు సంశయిస్తున్నారు? ఏం లేదు, నాకు జాబ్ వచ్చింది. ఇవాళ నుంచే జాయినింగ్. వావ్, చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మాట చెప్పడానికి అంతగా ఎందుకు వెనకడుతున్నారు? నువ్వెలా రియాక్ట్ అవుతావో తెలియక అలా మాట్లాడాను. నేనెలా రియాక్ట్ అవుతానండి? ఇంట్లో ఉంటే మీకే బోర్ కొడుతుంది. నేనే ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ ముందు మీరే అర్థం చేసుకున్నారు. ఇంతకీ ఏ జాబ్ అని అఖిల సాగర్ను అడుగుతుంది. అతడు ఏదో చెప్పబోయే లోపే శైలజ మధ్యలో కలగజేసుకుంటుంది. ఈయన గారికి పెద్ద కలెక్టర్ పోస్ట్ ఇస్తారా ఏమిటి? ఏ సెక్యూరిటీ గార్డో రోడ్ల మీద పాంప్లెంట్ పంచడమో అయి అని సాగర్ను మరింత చులకన చేస్తుంది శైలజ. సాగర్కు కోపం వచ్చినా ఆమె మాటలకు అలవాటు పడి ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతాడు. నువ్వు మారు మమ్మీ. ఇప్పటి వరకు ఏం చేయట్లేదని తిట్టావు, ఇప్పుడేమో చిన్న ఉద్యోగం అని అంటున్నావు. సర్లే, నాకు ఆఫీస్ టైం అవుతుంది. సాగర్, నువ్వేమనుకోకు. అన్నట్లు కంగ్రాట్స్. థ్యాంక్ యూ అఖిల అని చెప్పి అఖిల అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.